నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల సంకేట్. నా ఫేవరెట్ పెట్ డాగ్స్ కేఫ్కి వచ్చేసాము. రియో డాగ్స్ కేఫ్కి. నాకు పెట్స్ డాగ్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఇక్కడైతే పోస్టర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఇవన్నీను. సో ఇక్కడ పెట్టిన పోస్టర్స్ అన్నీను వాటి పేర్లతో బయట పెట్టారనమాట. ఇవన్నీ లోపల అవి ఉంటాయి అని చెప్పేసి. సో ఇప్పుడైతే మనం ఈ డాగ్స్ కేఫ్ లోపలికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేసేద్దాము ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఈ బయట నుంచే బాగా ఎగ్జైటింగ్గా ఉన్నది ఇవన్నీ చూడడానికి. చాలా బాగుంది. సో నాకైతే డాగ్స్ అంటే చాలా ఇష్టం. మా వారైతే మాకు మంచి ప్లేస్కి తీసుకొని వచ్చారు. సో ఇది ఎలా ఉంది ఏంటి, ఎలా ఎంజాయ్ చేస్తాము, మా చిట్టుతల్లి ఎలా ఎంజాయ్ చేస్తుంది అని చెప్పి మీకు ప్రతి ఒక్కటి నేను మీకు చూపిస్తాను. మరి ఎందుకు లేట్, పదండి వెళ్ళిపోతాను లోపలికి. నా ఎగ్జైట్మెంట్ అంటే తట్టుకోలేకపోతున్నా. సో ఇది రిసెప్షన్ కౌంటర్, మనం బుక్ చేసుకోవాలి. సో ఇక్కడ మెన్యూ ఇచ్చారు, డీటెయిల్స్, సో బుకింగ్ ఎలా ఏంటి అని. నేను ముందుగా అన్నీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అక్కడ నేను ఏం చూస్తున్నానంటే ఆ లోపల ఉన్న పెట్స్ వాళ్ళ ఫోటో తీసి కీచైన్గా సేల్ చేస్తున్నారనమాట. సో అది నేను చూస్తున్నాను. ఇక్కడ కొన్ని లాకర్స్ ఇచ్చారు కదా, సో వాళ్ళకు మనం ఒక లాకర్ కీ అని ఇస్తారు. మన బ్యాగేజ్ కానీ స్లిప్పర్స్ కానీ పెట్టుకోవాలి. సో ఇక్కడ ఇంకా స్లిప్పర్స్ ఉన్నాయి కదా, లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన స్లిప్పర్స్ మనం యూస్ చేసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే చాలా జనం ఉన్నట్టున్నారు. అలానే ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఆ రెండు భలే దెబ్బలాడుకుంటున్నాయి. ఇక్కడ చూడండి, ఇవి ఎంత బాగున్నాయి అంటే చాలా ఎగ్జైటింగ్ ఉన్నది. ఎంత బేగి లోపలికి వెళ్ళిపోదాం అని చెప్పేసి. నా కూతురు కూడా భలే ఎగ్జైట్ అవుతుంది, అరుస్తుంది బయట నుంచి. సో లెట్స్ గో. బుజ్జి పప్పికి బుజ్జి డైపర్. ఈ ఒక్క పప్పికి అనుకుంటా డైపర్ వేశారు, మిగతా వానికి ఏటీలు భలే వస్తున్నాయి. ర్యాంప్ వాక్ చేసుకొని ఒకటి టుక్కు అనుకొని భలే క్యూట్గా ఉన్నాయి, ఎంత సాఫ్ట్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. అది అందరికి హాయ్ చేస్తుంది, దానికి అసలు భయం లేదు. ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో, ఉరుకుతుంది, బాగా ఎంజాయ్ చేస్తుంది. చాలా బాగుంది అన్ని పెట్స్. నేనైతే ఎగ్జైట్ అవుతున్నా, ఎంత బాగున్నది. జపాన్లో ఇలాగ డాగ్స్ కేఫ్ అని, క్యాట్స్ కేఫ్ అని చాలానే ఉంటాయి రిఫ్రెష్మెంట్ గురించి. ఇప్పుడే డాగ్ యూరిన్ చేసిందనమాట. చూడండి ఎలా క్లీన్ చేస్తున్నారో. సో అది సాఫ్ట్ టిష్యూ టైప్ క్లాత్ టైప్ వేసి క్లీన్ చేస్తున్నారనమాట. ఇక్కడైతే చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. అండ్ మేము ఒక డాగ్స్ కూడా చాలా నీట్గా హైజీన్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. స్మెల్ కానీ అసలు ఏమీ లేదు. మీకు అలా చూపిస్తాను చూడండి ఎన్ని డాగ్స్ ఉన్నాయి, ఎలాగ ఎంజాయ్ చేస్తున్నాయి, ఎంతమంది ఉన్నారు వీటితో టైం స్పెండ్ చేయడానికి వచ్చారు. ఎంత బాగుంది. అమ్మాయి పక్కన చూడండి పెట్ అయితే ఎంత హాయిగా పడుకుంది. సో ఇక్కడ అంబియన్స్ మొత్తం అయితే చాలా బాగుంది. ఇక్కడ ఇంచుమించు ఒక 30 to 50 మెంబర్స్ స్పేస్ ఉన్నదన్నమాట. దెబ్బలాడుకుంటున్నాయి ఇవి. సో చాలా బాగున్నాయి. సో అవి బయటికి వెళ్ళిపోకుండా ఉండడానికి బార్గెట్స్ వేశారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అక్కడ డ్రింక్స్ కానీ రిఫ్రెష్మెంట్స్ ఉన్నాయి. ఇలాగే వచ్చి కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. జస్ట్ కిడ్డింగ్. నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టము. వాటి మీద ఉన్న ప్రేమతోని ఇక్కడికి మా ఆయన తీసుకొని వచ్చారనమాట. సో బుకింగ్ డీటెయిల్స్ ఏంటి అంటే, ఇక్కడ ప్రతి 10 minutesకి 250 Yen అని ఛార్జ్ చేస్తారనమాట. సో అలా ఎన్ని 10 minutes అవుతే ఇంటూ 250 Yen ఛార్జ్ చేస్తారు. సో నెక్స్ట్ అన్లిమిటెడ్ డ్రింక్స్, కాఫీ అది 385 Yen ఛార్జ్ చేస్తారు. సో మనం ఎంత టైం పీరియడ్ ఉంటే అది అన్లిమిటెడ్ డ్రింక్స్ అనమాట. సో నెక్స్ట్ అలానే డాగ్ స్నాక్ అని చెప్పేసి 550 Yen అని ఛార్జ్ చేస్తారు. సో మేము వెళ్ళినప్పుడు ఏంటి అంటే డాగ్ స్నాక్ అని అవైలబుల్గా లేదు. సో మేమైతే ఒక 20 minutes ఉన్నాము. దానికి ఒక 2 personsకి 1770 Yen అనేది ఛార్జ్ చేశారనమాట, వితౌట్ ఫుడ్ కాబట్టి. సో అంత పడ్డది మాకు. సో బేబీకి ఏమించి 3 years బిలో కాబట్టి ఫ్రీ. సో వాళ్ళకి నో ఛార్జెస్. అబ్బా ఫైనలీ ఒకటి వచ్చింది రోజు నా దగ్గరికి. నా హ్యాపీనెస్ నా ఫేస్లో కనిపిస్తుంది, హౌ మచ్ వీఆర్ ఎక్సైటెడ్ అని చెప్పేసి. మా యాది అయితే అటు ఇటు భలే పరిగెడుతుంది, వాడిని భలే పట్టేస్తుంది కూడాను. వాళ్ళు కూడా ఏం అనడం లేదు. అటు చూడండి, అటు ఇటు భలే తిరుగుతుంది. ఒక ఫోటో తీసుకుందాం అన్నా కూడా తను అస్సలు ఇవ్వలేదు, అని రాలేదన్నమాట. చాలా ఎగ్జైట్ అవుతుంది వాటి వెనక్కి తిరుగుతూ అలాగా.
నాకు దొరికిందే ఛాన్స్ అని నలుగు పెట్టినట్టు ఫుల్గా పామేస్తున్నారు దానికి. అంత చాలా బాగుంది, భలే సాఫ్ట్గా భలే మెత్తగా చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళు ఒక క్లాత్ ఇస్తారు, డాగ్స్ ల్యాబ్స్ మీద కూర్చుంటాయి కదా అని చెప్పేసి ఎవరైనా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అని చెప్పేసి అలా క్లాత్ ఇస్తారనమాట. సో అది వాళ్ళు మన మీద వచ్చేసి పడుకుంటాయి కూర్చుంటాయి అని చెప్పేసి. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఆ 20 minutes ఎంత ఫాస్ట్గా అయిపోయింది అని అనిపిస్తుంది. మా ఆద్యకైతే అస్సలు భయపడలేదు, చాలా ఎంజాయ్ చేసింది. పట్టుకుంది, పిసికేస్తుంది, వాటిని నోట్లో చేయి పెట్టేస్తానంటుంది. మేము లోపలికి వచ్చే ముందు వాళ్ళు డూస్ అండ్ డోంట్స్ కూడా చెప్పారనమాట. సో వాటి పైకి ఎత్తుకోకూడదు అని చెప్పేసి, వాళ్ళు కోపంగా ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళొద్దు, అవి అరిచిన దగ్గరికి వెళ్ళొద్దు, ఫైట్ చేసుకున్న దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పేసి, ఆ బేబీని కొద్దిగా బాగా చూసుకోండి అని చెప్పేసి. సో మోస్ట్లీ అవి కామ్గా ఉంటాయి, ఇలాంటి ఎప్పుడైనా ఉన్నప్పుడు సో దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్పారనమాట. ఈ డాగ్స్తో ఆడుకోవడానికి వాటి సాఫ్ట్ టాయ్స్ కూడా పెట్టారు. సో వాటితోని వాళ్ళకి పిలిచి ఆడిపిస్తున్నాం అన్నమాట. చూసారా, ఈ డాగ్కి డైపర్ వేశారు. ప్రిటీ పప్పీ డాగ్కి ఒక బుజ్జి డైపర్ అనమాట. మేబీ ఇది ఒక మంత్స్ బేబీ, రీసెంట్గా పుట్టే ఉంటుంది. సో అందుకు డైపర్ వేశారు. చూడండి ఎలాగా ఆడుతుందో, నా మీద వదులుతూ పడుకొని దొర్లుతుంది ఫుల్గా. చూడండి ఎంత బుద్ధిగా సైలెంట్గా భలే మధ్యలోన వాటి మధ్యలో ఎంత చక్కగా కూర్చుందో, ఎంజాయ్ చేస్తుంది బాగానే. ఈ వీడియోని చూసి మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ మాకు కావాలి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.